చంపిన ఉగ్రవాదులను వెంటనే పహల్గామ్లో అమాయకులను చంపిన ఉగ్రవాదులను వెంటనే పహల్గామ్లో అమాయకులను చంపిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్ పహల్గామ్లో అమాయకులను చంపిన ఉగ్రవాదులను వెంటనే పహల్గామ్లో అమాయకులను చంపిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్ 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 खबरदार 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 అందరికీ నమస్కారం. ఈరోజు పహల్గామ్లో జరిగినటువంటి టూరిస్టుల మీద జరిగిన ఉగ్రదాడి అనేది చాలా అన్యాయము. మనం దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎప్పుడూ కూడా అసలు ఉగ్రదాడి జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. అది అటువంటి అడవి అనమాట. అందరూ చూడటానికి వెళ్ళే ప్లేస్ అది. అటువంటి దాంట్లో అందరూ కూడా పర్యాటకులందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, హనీమూన్కి వెళ్ళిన వాళ్ళని అన్యాయంగా కూడా చంపేశారు. అందులో ఒక ఆవిడని ఒక అత్తని చంపేస్తే భార్య అడిగింది, నన్ను కూడా చంపేయండి, మా అబ్బాయిని చంపేయండి అంటే నేను చంపము, వెళ్ళి మీరు మోడీ గారితో చెప్పుకోండి అని చెప్పి వాళ్ళని వదిలేశారు. ఓన్లీ హిందువులు మాత్రమే, మీరు ఏ మతము ఏంటని చెప్పి అడిగి వాడు ఐడి కార్డు చూసి మరీ చంపేశారు. ఇలాంటి హంతకులను వెంటనే శిక్షించాలి. నరేంద్ర మోడీ గారు ఎటువంటి బస్సులో కూడా ఊరుకోరు. కాబట్టి ఖబర్దార్, ఉగ్రవాదుల ద్వారా ఖబర్దార్, మీకైతే మాత్రం వెంటనే శిక్షించబడతారు, అది మాత్రం తెలుసుకోండి. కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో అమాయకమైనటువంటి ప్రజలు, యాత్రికులు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్కి అని చెప్పి కాశ్మీర్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళని ప్రత్యేకించి ఐడి కార్డులను చూసి మీరు ఏ మతం అని అడిగితే హిందువులని అంటే హిందువులు అని చెప్పిన వెంటనే భర్తలని కాల్చి చంపిన దృశ్యం నిజంగా చాలా శోచనీయం. ఒకవైపు భారతదేశంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అన్ని మతాల వారు కూడా ఇక్కడ సోదరులుగా, సోదరీమణులుగా జీవిస్తున్నటువంటి భారతదేశంలో ఒక అలజడిని క్రియేట్ చేయాలని చెప్పి, ఒక అలజడిని సృష్టించాలని చెప్పి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో అది తట్టుకోలేనటువంటి మన శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశంపై పంజా విసరడం మనం చూసాం. ఇంచుమించు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. 20 మందిని ఇప్పుడు హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇందాక వాణి గారు చెప్పినట్టు అక్కడ ఒక మహిళని చంపకుండా వదిలేస్తే నన్ను కూడా చంపండి అని అంటే ఆ మహిళకి వారు చెప్పింది విషయం ఏంటంటే, నిన్ను మేము చంపాం, నువ్వు వెళ్ళి మీ నరేంద్ర మోదీకి చెప్పుకో, ఇలా చేసాము, ఇలా చంపామని చెప్పి నువ్వు చెప్పుకో అని చెప్పడం. అక్కడ నిజంగా వాళ్ళు ఏ ధైర్యంగా చెప్పారో ఆ ధైర్యానికి భయం వణికించేటట్లు, వాళ్ళని వణికించేటట్లు నరేంద్ర మోదీ గారి ప్రక్రియ కూడా, ప్రతీకార చర్య కూడా అదే విధంగా ఉంటుంది. మీరు సర్జికల్ స్ట్రైక్స్ని మీరు మర్చిపోలేదా? మీరు చూస్తారు మరి కొన్ని రోజుల్లోనే భారీ దెబ్బని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్కి చూపిస్తుంది, ఉగ్రవాదులకు చూపిస్తుంది. అదేవిధంగా 7 అని చెప్పి ఎవరైతే కాల్పులు జరిపారో పర్యాటకుల పైన వారికి రుచి చూపిస్తుంది భయం అంటే ఏంటో ఈ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా పాకిస్తాన్కి హెచ్చరిస్తూ ఉన్నాం, మీలో మార్పు వచ్చిందని అనుకున్నాం, మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాం, మీరు ఆర్థికంగా నష్టపోయారు అని చెప్పి అనుకున్నాం, శత్రు దేశమైనా కానీ మిత్రహస్తం ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఎప్పటికప్పుడు భారతదేశంపై మీ యొక్క ఉగ్రవాదుల స్నేహితులతో మా భారతదేశంపై మీరు పంజా విసురుతూ ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా మీకు స్నేహహస్తం అనేది అందదు, మీకు భయాన్ని మరొకసారి చవి చూపిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమే కాదు భారతీయులందరూ కూడా
ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, మరొక్కసారి మీకు సర్జికల్ స్ట్రైక్ తప్పదు. భారత్ మాతాకి